నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేపాల్ జలవిలయంలో భారతీయుల ఆచూకీ కోసం గాలింపు. టిబెట్లో చిక్కుకున్న మరో 200 మందిని రప్పించేందుకు చర్యలు. క్యూరు పరిధిలోని ఇందిరమ్మ ప్లాట్ల లక్కీ డ్రా నేడే ప్రారంభం. ఇవాళ 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని లబ్ధిదారుల ఎంపిక. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై నిరసనలకు బీఆర్ఎస్ నిర్ణయం. విమర్శించే హక్కు గులాబీ పార్టీకి లేదన్న హస్తం నేతలు. అమెరికా, ఇజ్రాయెల్లను మరోసారి హెచ్చరించిన ఇరాన్ తమపై దిగ్బంధనాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టీకరణ. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై జయకేతనం. నేపాల్ జలవిలయంలో మృతి చెందిన వారి సంఖ్య 469కి పెరిగింది. 1500కు పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 290 మంది భారతీయులు ఉండగా వారు ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో 200 మంది భారతీయులు టిబెట్ భూభాగంలో చిక్కుకుపోగా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. క్షణాల్లోనే పలు ప్రాంతాల రూపురేఖలు మార్చేసిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్ మరుభూమిని తలపిస్తోంది. మెరుపు వరదలు సృష్టించిన విలయంతో నేపాల్లో అనేక పట్టణాలు, గ్రామాలు నేలమట్టమయ్యాయి. ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరద, బురద ముంచెత్తడంతో నేపాల్లో 35 వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు, 40 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. త్రిశూలి, దేవిఘాట్ జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. కాఠ్మాండూను ఇతర ప్రాంతాలతో కలిపే రహదారి తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దెబ్బతిన్న రోడ్లు, అడుగడుగునా పేరుకుపోయిన బురద, శిథిలాల వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మెరుపు వరదతో టిబెట్లోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ప్రాంతాల్ని చైనా ప్రధాని లీ కియాంగ్ సందర్శించారు. వరదల ధాటికి నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో 1500 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో నేపాల్ సైనిక సిబ్బంది, నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని జలవిద్యుత్ ప్రాజెక్టులు, కస్టమ్స్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 160 మంది జాడ తెలియటం లేదు. ఇప్పటి వరకు అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో మృతదేహాల్ని వెలికితీశారు. రసువా, నువాకోట్, ధాడింగ్, గూర్ఖా, తనాహున్, నవల్పరాసి జిల్లాల్లో కూడా మరికొన్ని మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. వేల కుటుంబాలు ఇళ్లను కోల్పోయామని, అందులో చాలా మంది గల్లంతయ్యారని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి సిసిర్ ఖనల్ తెలిపారు. నేపాల్, టిబెట్లో కలిపి జలప్రళయంలో 290 మంది భారతీయులు గల్లంతయ్యారు. ఇందులో తెలుగువారు కూడా ఉన్నారు. నేపాల్ వరదల్లో 53 మంది కేరళం వాసులు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సామ్రాట్ ట్రావెల్స్ ద్వారా 37 మంది, ఫ్లై ఎవరెస్ట్ ట్రావెల్ సంస్థ ద్వారా 49 మంది తమిళనాడుకు చెందినవారు మానస సరోవర్ యాత్రకు వెళ్లారని, వారి ఆచూకీ తెలియడం లేదని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జయస్వాల్ తెలిపారు. కర్ణాటక నుంచి వెళ్లిన 13 మంది సమాచారం ఇంకా లభించలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నేపాల్ వరదల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 41 మంది చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 34 మంది సురక్షితంగా ఉన్నారని, మరో 7 ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని స్పష్టం చేశారు. నేపాల్లో తెలంగాణకు చెందిన 23 మంది చిక్కుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో 6 తెలంగాణ వాసులు కాగా 17 మంది ప్రవాస తెలంగాణ వారని పేర్కొంది. మరో 22 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నట్లు తెలిసిందని, ఆయన తన కుటుంబ సభ్యుల్ని కూడా సంప్రదించారని పేర్కొంది. మరో 200 మంది భారతీయులు టిబెట్ భూభాగంలో చిక్కుకుపోయారని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటిదాకా 84 మంది భారతీయుల్ని సురక్షిత ప్రదేశాలకు చేర్చామని తెలిపింది. ఇందులో త్రిశూల్ విద్యుత్ ప్రాజెక్టు 1 వద్ద పనిచేసే 63 మంది ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొంది. తమిళనాడుకు చెందిన 21 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలిపింది. 27 మంది విదేశీ పర్యాటకుల్ని సహాయక సిబ్బంది రక్షించగా వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు. నేపాల్కు ఇప్పటి వరకు 47.5 టన్నుల అత్యవసర సామాగ్రిని భారత్ పంపింది. నేడు మరో విమానంలో సహాయక చర్యల కోసం అవసరమైన సామాగ్రిని పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వాయుసేన వెల్లడించింది. విపత్తు పరిస్థితిపై సమీక్ష జరిపిన విదేశాంగ మంత్రి జయశంకర్, నేపాల్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్ల సమన్వయంతో గల్లంతైన భారతీయుల కోసం ముమ్మర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భారత్, నేపాల్ కలిసి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశాయి.
నేపాల్లో విధ్వంసం సృష్టించిన ఆకస్మిక వరదలతో సరిహద్దు రాష్ట్రం ఉత్తరాఖండ్ అప్రమత్తమైంది. ఉత్తరాఖండ్లో 13 హిమనీ నద సరస్సులు అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించి చర్యలు చేపట్టింది. ఈ సరస్సుల వద్ద నిరంతర పర్యవేక్షణతో పాటు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించారు. సున్నితమైన 13 హిమనీ నద సరస్సులపై సమగ్రమైన సర్వే, శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహించాలని సూచించారు. సరస్సు వైశాల్యంలో వస్తున్న మార్పులు, వాటి చుట్టూ ఉన్న ప్రాంతాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో అధునాతన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే సమాచారం అందించేందుకు ఆధునిక సెన్సార్లు, నీటి మట్టాన్ని కొలిచే సాధనాలు, బలమైన సమాచార వ్యవస్థలను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్లలో ఫ్లాట్ల లక్కీ డ్రా నేడు ప్రారంభం కానుంది. రోజుకు 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇళ్లు కేటాయించనున్నారు. కుత్బుల్లాపూర్ కంటోన్మెంట్, రాజేంద్రనగర్, నాంపల్లి నియోజకవర్గాల్లో నేడు లాటరీ తీయనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్లోని 16 నియోజకవర్గాల్లో 40,900 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇళ్లు దక్కని వారు నిరాశపడవద్దని, తదుపరి విడతల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని హౌసింగ్ బోర్డు వీసీ గౌతమ్ తెలిపారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఎల్ఐజీ ఇందిరమ్మ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ నేటి నుంచి జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, రాజేంద్రనగర్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో లాటరీ ద్వారా ఇళ్లు కేటాయించనున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండిమైసమ్మ ఫంక్షన్ హాల్, కంటోన్మెంట్ పరిధిలో మల్లారెడ్డి గార్డెన్స్, రాజేంద్రనగర్ లక్ష్మీగూడ పొదుపు సంఘం హాల్, నాంపల్లి పరిధిలో రెడ్ హిల్స్ లోని వెస్ట్ గార్డెన్ లో డ్రా తీయనున్నట్లు హౌసింగ్ బోర్డు వీసీ గౌతమ్ తెలిపారు. రేపు ఖైరతాబాద్, కూకట్పల్లి, అంబర్పేట, బహదూర్పుర, ఎల్లుండి శేరిలింగంపల్లి, మలక్పేట, ఇబ్రాహీంపట్నం, మేడ్చల్ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల డ్రా జరగనుంది. ఈ నెల 31న మల్కాజ్గిరి, సనత్ నగర్, మహేశ్వరం, కార్వాన్ నియోజకవర్గాల్లో లాటరీ ప్రక్రియ ఉంటుంది. స్థలాభావం, భద్రతా ఏర్పాట్ల వల్ల లాటరీ కేంద్రాల్లోకి దరఖాస్తులందరినీ అనుమతించలేమని ఆయన పేర్కొన్నారు. అయితే కేంద్రాల వద్ద లాటరీ జరుగుతున్న తీరును ప్రజలందరూ స్క్రీన్లపై వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లాటరీ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారాన్ని tghb.telangana.gov.in వెబ్సైట్తో పాటు tghd.official పేరుతో ఉండే హౌసింగ్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా చూడొచ్చన్నారు. ఇందిరమ్మ టవర్ల ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో రికమెండేషన్లు, మధ్యవర్తుల ప్రమేయానికి అవకాశమే ఉండదని, పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేటాయింపు ప్రక్రియ ఉంటుందని గౌతమ్ తెలిపారు. ఇళ్లు ఇప్పిస్తామని ఎవరు చెప్పినా నమ్మొద్దని కోరారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లాటరీలో తమ పేరు రాకపోతే నిరాశ పడొద్దని, తదుపరి విడతలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. క్యూర్ పరిధిలో 1,00,000 ఇళ్లు నిర్మిస్తామని, ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు మాత్రమే చేపట్టినట్లు వివరించారు. అనర్హులైన దరఖాస్తుదారులు కూడా ప్రభుత్వం త్వరలో ప్రకటించే ఎంఐజీ హౌసింగ్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇళ్ల కేటాయింపుపై ఎలాంటి సందేహాలు ఉన్నా కాల్ సెంటర్ 040-2460-3572కు ఫోన్ చేయొచ్చన్నారు. లాటరీలో ఇళ్లు దక్కని వారికి 10,000 రూపాయలు తిరిగి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అల్పాదాయ వర్గాలకు 1,00,000 ఫ్లాట్లు నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో నిర్మించనున్న 18 టవర్లలోని 7,680 ఫ్లాట్లకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 60,720 మంది దరఖాస్తు చేయగా అందులో 40,900 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందిరమ్మ టవర్లకు ప్రభుత్వం 807 కోట్ల రూపాయల్ని మంజూరు చేసి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. 10 అంతస్తుల టవర్లో ఒక్కో అంతస్తుకు 12 ఫ్లాట్ల చొప్పున 528 చదరపు అడుగు బిల్డప్ ఏరియా, 400 ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియాతో సింగిల్ బెడ్రూమ్లో నిర్మించనున్నారు. స్థలం 5 లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుండగా 6 లక్షల రూపాయలు లబ్ధిదారులు 4 విడతల్లో తమ వాటాగా చెల్లించాలి. ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది కాబట్టి అవసరమైతే బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. మహిళలకు 30%, ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5%, ప్రభుత్వ అవుట్సోర్సింగ్ 4వ తరగతి ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వ్ చేసి మిగతా 50% జనరల్ గా కేటాయించాలని నిర్ణయించారు. భారత యువ చెస్ సంచలనం గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శనతో సరికొత్త రికార్డు సృష్టించాడు.
గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. ఫైనల్స్లో అమెరికాకు చెందిన ఫాబియానో కరువానాపై విజయం సాధించాడు. గ్రాండ్ చెస్ టూర్లో తొలి టైటిల్ సాధించిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు దాదాపు 2 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది. ఈ టోర్నీలో టాప్ 3లో నిలిచిన వారికి వచ్చే ఏడాది జరిగే గ్రాండ్ చెస్ టూర్కు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో ఇప్పటికే వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లు భవనాల శాఖ పరిధిలోని పలు రోడ్లు, జాతీయ రహదారుల పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కోదాడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంతో సహా ఇటీవల జరిగిన పలు ఘటనలపై మంత్రి అధికారులను ఆరా తీశారు. హైదరాబాద్ విజయవాడ రహదారిలో గుర్తించిన 17 బ్లాక్ స్పాట్స్పై నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, హైమాక్స్ లైట్ల పనుల పురోగతిపై ఆరా తీశారు. దాదాపు అన్ని ఫ్లైఓవర్లు నిర్మాణ చివరి దశలో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. పెద్దకాపర్తి ఫ్లైఓవర్ ఇప్పటికే ట్రాఫిక్ అనుమతిస్తుండగా సూర్యాపేట ఈనాడు ఆఫీస్ వద్ద ఫ్లైఓవర్ ట్రాఫిక్ అనుమతికి సిద్ధంగా ఉందన్నారు. చిట్యాల ఫ్లైఓవర్ ఈ దసరా నాటికి పూర్తి చేయాలని, మిగతావి డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు. మూగజీవులు రహదారిపైకి రాకుండా రైలింగ్తో పాటు ఇతర భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో కలిసి నితిన్ గడ్కరీ సహా ప్రధానిని కలిసి NH-65 విస్తరణ పనులతో పాటు బుల్లెట్ ట్రైన్స్, ఇతర NHAA ప్రాజెక్ట్స్ త్వరగా చేపట్టాలని కోరతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న వరి ధాన్యం ఉత్పత్తి దృష్ట్యా అత్యాధునిక ధాన్య సైలోల నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని పౌర సరఫరాల సంస్థను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో అదనంగా 5 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల మేర శాస్త్రీయ ధాన్య నిల్వ సామర్థ్యం సృష్టించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. సచివాలయంలో పౌర సరఫరాల సంస్థ కార్యకలాపాలపై సమీక్షించిన ఆయన ధాన్యం నిల్వ కోసం సైలోల నిర్మాణం, నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేయడంపై చర్చించారు. భవిష్యత్ అవసరాలు కేవలం సంప్రదాయ గోదాములతో తీర్చడం సాధ్యం కాదన్న ఉత్తమ్ ఆటోమేటెడ్ హ్యాండ్లింగ్, శాస్త్రీయ సంరక్షణ, యాంత్రిక రవాణా, డిజిటల్ పర్యవేక్షణ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలతో కూడిన నిల్వ నెట్వర్క్ అవసరమని చెప్పారు. సీఎంఆర్ బియ్యం అందించని రైస్ మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయిల వసూలు వేగవంతానికి సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా బకాయిల వసూళ్లకు వ్యూహం సిద్ధం చేయాలని ఉత్తమ్ సూచించారు. సింగరేణి కర్ణాటక విద్యుత్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో కలిసి పనిచేద్దామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. బెంగళూరులో కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. 2 రాష్ట్రాల మధ్య ఇంధన పురోగతి, బొగ్గు సరఫరా, సాంకేతిక మార్పిడిపై ఈ సందర్భంగా చర్చించారు. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో బొగ్గు తవ్వకంలో సింగరేణి సంస్థతో KPCL పనిచేస్తే బాగుంటుందని భట్టి ప్రతిపాదించగా జార్జ్ సానుకూలంగా స్పందించారు. కర్ణాటకలో పారిశ్రామిక ప్రగతి కారణంగా విద్యుత్కు డిమాండ్ పెరుగుతోందని, థర్మల్ ప్లాంట్లకు తెలంగాణ బొగ్గును నిరంతరం సరఫరా చేయాలని జార్జ్ కోరగా భట్టి సానుకూలంగా స్పందించారు. సమావేశం అనంతరం సింగరేణి వేలంలో దక్కించుకున్న కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లిలో బంగారం, రాగి ఖనిజ బ్లాకును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి అధికారులతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 8 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 1వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జిషీటు విడుదల చేసి 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు వివిధ వర్గాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన షెడ్యూల్ను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నేతలు తెలంగాణ భవన్లో ప్రకటించారు. 100 రోజుల్లోనే అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్, ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక ఇతర నేతలచే డిక్లరేషన్లు ప్రకటించి ప్రజలను ఘోరంగా మోసం చేశారని ఆరోపించారు. సరిగ్గా 8 రోజుల పాటు ఉండేటువంటి ఈ షెడ్యూల్ని మేము ప్రకటిస్తున్నాం. ఉద్యోగ సంఘాల యొక్క, ఉపాధ్యాయ సంఘాల యొక్క డిమాండ్లకు మద్దతునిస్తూ ఎక్కడికక్కడ అందులో పాల్గొనడం జరుగుతుంది, సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఈ ఒట్లకు కూడా ఏమన్నా నమ్ముతారో నంబరో అనేప్పుడు ఎన్నికల టైంలో ఈ కార్డులు కొట్టించి వాళ్ళకి ఇచ్చి కార్డులు పంచుతూ మీరు ఇది భద్రంగా పెట్టుకోండి, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ అమలవుతాయి అని చెప్పి రకరకాలుగా చెప్పి గ్యారంటీ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇచ్చింది. ఏదైనా ఒక పార్టీ ఓ 2, 3, 4 ప్రధానమైనటువంటి హామీలు చేస్తే చాలా మటుకు అమలు చేసి 1వ 6వ చేయలేకపోతే ప్రజలకు చెప్పుకుంటారు, ఈ ప్రత్యేక పరిస్థితులలో మేము చేయలేకపోయినాం, మిగతా అన్నీ కూడా మేము చేసినాం, చేయగలిగినాం అని చెప్తారు. ఒకరినో ఇద్దరినో ఎక్కడైనా వంచిస్తే, మోసం చేస్తే మోసం కింద మనం క్రిమినల్ కేసు కూడా వేయచ్చు. కానీ 4 కోట్ల మందిని మోసం చేసినటువంటి దాని మీద ఎన్ని FIRలు ఇష్యూ చేయాలి?
తెలంగాణ ప్రజలు క్రిమినల్ కంప్లైంట్ ఎవరి మీద రిజిస్టర్ చేయాలా? సుమోటోగా చేస్తుందా పోలీసు? 1000 రోజుల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయాలని బీఆర్ఎస్ చూస్తోందని మంత్రి వాకటి శ్రీహరి ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు ఛార్జిషీట్ పేరుతో రాజకీయ డ్రామా చేస్తోందని ధ్వజమెత్తారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రతిరోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వల్ల బీఆర్ఎస్కు రాజకీయ పునరుజ్జీవం రాదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకెడుతున్నామని వివరించారు. మిగిలిన హామీలను కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ హక్కుల పరిరక్షణకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు. ప్రజల తీర్పును గౌరవించి బీఆర్ఎస్ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని సూచించారు. రక్షాబంధన్ వేళ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన అన్న కేటీఆర్కు రాఖీ కట్టాలని నిరుడు అడిగానని, సమయం ఇవ్వలేదని తెలిపారు. దాంతో చాలా బాధపడ్డానని, తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని కవిత వ్యాఖ్యానించారు. ఈసారి కేటీఆర్ విదేశాల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. పోయినసారి అడిగిన బ్రదర్ అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు. ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. ఏమో తెలియదు నాకు. మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతాం. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అనధికారికంగా నిర్మించిన భవనాల కూల్చివేత కొనసాగుతోంది. కమిషనర్ సృజన ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ శేరలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలో ముమ్మరంగా సాగుతోంది. 5వ రోజు 54 అనధికారిక నిర్మాణాలను గుర్తించారు. వాటిలో నిర్మాణంలో ఉన్న 21 భవనాలను కూల్చివేయగా 14 భవనాలకు నోటీసులు జారీ చేశారు. మరో 33 భవనాల అనుమతులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. అనధికార నిర్మాణాలపై ప్రతిరోజు క్షేత్రస్థాయి తనిఖీలు, పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత టౌన్ ప్లానింగ్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలను కమిషనర్ సృజన ఆదేశించారు. అనధికార నిర్మాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వివరించారు. దేశీయ ఇంధన వనరుల అన్వేషణను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ఈ మేరకు హైదరాబాద్లో CSIR నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. భూగర్భ వనరుల అన్వేషణ, ఉపరితల వనరుల అంచనా, ఆధునిక జియోలాజికల్ సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో NGRI, DGH సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. DGH డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీకాంత్ నాగులపల్లి, CSIR NGRI డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్ ఈ MOUపై సంతకాలు చేశారు. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలకు అనుగుణంగా దేశీయ అన్వేషణను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ నైపుణ్యంతో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. ఇలాంటి భాగస్వామ్యాలు దేశ ఇంధన భద్రతకు దోహదపడతాయని పేర్కొన్నారు. మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్ధన్ ఖాతాల్లో 3.17 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి జన్ధన్ పథకానికి 12 ఏళ్లు పూర్తయిన వేళ కేంద్ర ఆర్థిక శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. ఇప్పటివరకు 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తీసుకోగా అందులో 78% గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలిపింది. వాటిలో 56% ఖాతాలు మహిళల పేరుపైనే ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రతి ఖాతాలో 5,356 రూపాయల నగదు ఉన్నట్లు పేర్కొంది. ప్రజల్లో ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో పొదుపు చేసే అలవాటు పెరిగిందని, ఈ గణాంకాలే అందుకు నిదర్శనమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. జన్ధన్ ఖాతాదారులకు ఉచితంగా 2 లక్షల ప్రమాద బీమా, అత్యవసర సమయాల్లో 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా లభిస్తుంది. దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ స్థానంలో మళ్లీ E10 పెట్రోల్ను తెచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. అయితే పాత వాహనాల కోసం E10 పెట్రోల్ను కూడా తీసుకురావడంపై ప్రభుత్వ స్థాయిలో చర్చ జరుగుతోందని BPCL CMD సంజయ్ ఖన్నా తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం E20కి బదులుగా E10 ఇంధనాన్ని సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నా చమురు సంస్థలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ముడి చమురు దిగుమతులను తగ్గించే లక్ష్యంతో 20% ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ను ప్రభుత్వం గతేడాది నుంచి విక్రయిస్తోంది. అయితే BS4 కంటే ముందు తయారైన దాదాపు 7 నుంచి 8 కోట్ల పాత ద్విచక్ర వాహనాలకు E20 ఇంధనంతో సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
అమెరికాలో అక్రమ వలసదారులు వీసా ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో నిత్యం వందలాది మందిని అదుపులోకి తీసుకోవడం సహా అనేక మంది విదేశీయులను వెనక్కి పంపిస్తోంది. ఇందులో భాగంగా జూలై నెలలోనే అత్యధికంగా 49,000 మందిని అరెస్టు చేసింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ స్థాయిలో అరెస్టులు చేయడం ఇదే తొలిసారి అని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీసా చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిని గుర్తించేందుకు స్థానిక పోలీసులు ఇతర విభాగాలతో కలిసి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. నిత్యం సరాసరి 1,500 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు 1,100 మందిని దేశం నుంచి పంపివేసే చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 29,000 మందిని అదుపులోకి తీసుకోగా జూన్లో ఈ సంఖ్య 43,000కు పెరిగింది. జూలైలో అత్యధికంగా 49,571 మందిని అరెస్టు చేసింది. అయితే నేర చరిత్ర ఉన్నవారిని అరెస్టు చేస్తున్నామని ట్రంప్ యంత్రాంగం చెబుతున్నప్పటికీ ఇటీవల అరెస్టైన వారిలో సగానికి పైగా ఇంతకుముందు ఎలాంటి కేసులు లేకపోవడం గమనార్హం. అమెరికా, ఇజ్రాయెళ్లకు ఇరాన్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేసింది. తమపై దిగ్బంధనాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అమెరికా ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్ రెజాయి అల్టిమేటం ఇచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును నరకానికి పంపుతామన్నారు. జియోనిస్ట్ పాలన అంతానికి రోజులు దగ్గర పడ్డాయని అల్మనారా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజాయి పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ కుమారుడిని ఇరాన్ హత్య చేయబోతోందంటూ నెతన్యాహు తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని, దీంతో భయాందోళనకు గురైన ట్రంప్ ఫుడ్ ట్రక్ వర్కర్లా తిరగాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. లెబనాన్పై కూడా ఇరాన్ తన వైఖరిని స్పష్టం చేసింది. లెబనాన్లో ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ ఖచ్చితంగా వెనక్కి తగ్గాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ దౌత్యపరమైన ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఖతార్ ప్రధాని మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీ టెహ్రాన్లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో సమావేశమయ్యారు. అమెరికా, కెనడాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. తాజాగా ఇరు దేశాల సరిహద్దుల్లో ఉన్న లేక్ ఆంటారియో సరస్సు పేరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చారు. ఆ సరస్సు పేరును లేక్ అమెరికాగా మార్చుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ అధికారిక మార్పులకు 30 రోజుల సమయం పడుతుందని ఆ ఆర్డర్లో ఉంది. ట్రంప్ నిర్ణయాన్ని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా తప్పుపట్టారు. ఆ పేరుకు ఉన్న స్థానిక మూలాలను గుర్తు చేస్తూ అది కెనడా సమాఖ్య, అమెరికా స్వాతంత్ర్య ప్రకటన కంటే పురాతనమైనదని తెలిపారు. ఇటీవల ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విఫలం కావడంతో $20 బిలియన్ కెనడా ఉత్పత్తులపై అమెరికా 50% సుంకాలు విధించింది. దీనికి ప్రతీకారంగా కెనడా కూడా అమెరికా వస్తువులపై సుంకాలు విధించడంతో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికాను ఆయుధాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. యూరోప్లో అమెరికా సైన్యానికి చెందిన అధునాతన పేట్రియాట్ క్షిపణి ఇంటర్సెప్టర్ల కొరత అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుందని అధికారులు తెలిపారు. రష్యా ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేయగల సామర్థ్యం ఉన్న పేట్రియాట్ క్షిపణి ఇంటర్సెప్టర్ల కొరత ఆందోళన కలిగించే విషయమని అమెరికా రక్షణ అధికారి ఒకరు తెలిపారు. యూరోప్లోని అమెరికా, నాటో బలగాల వద్ద వీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని నాటో అధికారి సైతం ధృవీకరించారు. భవిష్యత్తులో రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేస్తే పేట్రియాట్ క్షిపణులు లేక ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్ మాదిరిగానే నాటో దేశాలకు కూడా కోలుకోలేని దెబ్బ పడుతుందని హెచ్చరించారు. రష్యా బాలిస్టిక్ క్షిపణుల దాడిని నిరంతరంగా అడ్డుకునే స్థాయిలో యూరోప్లో అమెరికా మిలిటరీ వద్ద తగినన్ని పేట్రియాట్ క్షిపణులు లేవని ఓ యుఎస్ అధికారి చెప్పారు. 2030 నాటికి నాటో దేశాలపై దాడి చేసే స్థితికి రష్యా చేరుకోవచ్చని ఐరోపా నాటో అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటికీ పేట్రియాట్ నిల్వలు పుంజుకుంటాయని ఆశిస్తున్నారు.